హాయ్ యాస్పిరెంట్స్, నేను మీ రామకృష్ణ. ఈరోజు ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పైన హైకోర్టులోని అదేవిధంగా సుప్రీంకోర్టులోని హోంగార్డుల కేసు అనేది హీరింగ్ అయితే జరగడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసుకున్నట్లయితే మీకంటూ ఒక క్లారిటీ రావడానికి అవకాశం ఉంది. ముందుగా ఈ ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్లోనే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈవెంట్స్ అనేవి రేపైతే గుంటూరు పోలీస్ కార్యాలయంలోనే ఈ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరైతే ఈవెంట్స్ అటెండ్ అవ్వాలనుకున్నారో వాళ్ళైతే గుంటూరు పోలీస్ కార్యాలయంలోనే రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ ఈవెంట్స్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో అది మేజర్గా ఇప్పుడు మనం ఈ యొక్క హోంగార్డుల కేసు గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నట్లయితే సుప్రీంకోర్టులోనే ఈ యొక్క కేసు అనేది ఆగస్టు 13వ తారీఖుకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులోనే ఈ కేసు అనేది ఆగస్టు 13వ తారీఖుని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే మనం ఇప్పుడు హైకోర్టులోనే ఈ యొక్క హోంగార్డుల కేసు అనేది దీని గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే హైకోర్టులోని హోంగార్డుల కేసు అనేది సుమారుగా 50 నిమిషాలకు పైగానే ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి జరగడం జరిగాయి. ఈ కేసు వేసిన తర్వాత ఎక్కువ టైం అనేది ఈ రోజు అయితేనే ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎక్కువ టైం అనేది జరగడం జరిగింది. సుమారు 50 నిమిషాల పైగా అయితే ఈ యొక్క కేసు అనేది ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఒకసారి ఈ కేసులోనే ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్లోనే ముఖ్యమైన పాయింట్లు అనేవి నేను ఒకసారి మీకు చెప్తాను, ఒకసారి చూడండి. ముందుగా హోంగార్డుల తరపున లాయర్ గారు కొన్ని పాయింట్స్ అయితే రేజ్ చేయడం జరిగింది. దానికి కౌంటర్గా బోర్డు తరపున మేడం గారు కూడా దానికి కౌంటర్గా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎక్కువ ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని ఈవెంట్స్ గురించి ఎక్కువ టైం అనమాట, 8 మినిట్స్ టైం గురించి సంబంధించిన ఎక్కువ టైం అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి దాని గురించి చూసుకున్నట్లయితే జడ్జి గారు అడిగారు 9 నిమిషాల 30 సెకండ్లు అనేది ఈ యొక్క రన్నింగ్ టైం అనేది ఇచ్చారంట కదా అని చెప్పి అడగడం జరిగింది. దీనికి సంబంధించి హోంగార్డుల తరపున లాయర్ గారు చెప్పడం జరిగింది. ఏం చెప్పారంటే ఆ టైం అనేది ఎక్స్ ఆర్మీ వాళ్ళకి ఇచ్చినటువంటి టైం అని, అది హోంగార్డుల వారికి ఇచ్చిన టైం కాదని చెప్పి చెప్పడం జరిగింది. మేజర్గా ఈ యొక్క 50 నిమిషాల ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్లోనే చూసుకున్నట్లయితే ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్ అంతా అంటే 2023 నుంచి 2025 వరకు జరిగినటువంటి ప్రొసీడింగ్ అంతా స్టెప్ బై స్టెప్ అనేది విరుపక్షాల వారు కూడా జడ్జి గారికి వివరించడం జరిగింది. అయితే ఇందులోనే ఒకన దగ్గర అయితే మనకి సత్య సుబ్బారెడ్డి గారు జడ్జిమెంట్ కూడా మనకి విషయం అనేది రేజ్ అవ్వడం జరిగింది, అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ జడ్జిమెంట్ అనేది మీ అందరికీ తెలిసింది కదా. ఈవెంట్స్ ముందు హోంగార్డ్స్ అందరినీ కూడా ఈవెంట్స్కి ఎలా చేయడం అని చెప్పి ఆ జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. సో ఆ జడ్జిమెంట్కి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా ఇప్పుడు ఇక్కడ ఇష్యూ రేజ్ అవ్వడం జరిగింది. అయితే ఆ జడ్జిమెంట్ అనేది కేవలం ఈవెంట్స్ వరకే కదా అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది సపరేట్ అంశం అని చెప్పి కూడా అడగడం జరిగింది. అయితే ఈ పాయింట్ అనేది ఈ విధంగా పాయింట్ వచ్చినప్పుడు కొద్దిగా జనరల్ ఆస్పిరెంట్స్కి కొంచెం ఫేవర్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే మేజర్లీ హోంగార్డ్స్కి ఫేవర్గా ఉన్నటువంటి అంశం ఒకసారి చూసుకున్నట్లయితే నేను మొన్న కూడా చెప్పాను అనమాట, వీళ్ళకి టైం విషయంలో అయితే కొంచెం ఫేవర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టైం అనేది మాకు స్పెషల్ కేటగిరీ కింద కేటాయించలేదని చెప్పి వాళ్ళైతే వాదించడం జరిగింది. అయితే బోర్డు తరపున లాయర్ గారు కూడా కొన్ని పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఓవరాల్ మెయిన్స్ ఎగ్జామినేషన్, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసామని స్కోర్ కార్డు కూడా ఇచ్చామని చెప్పి, ఇంకా బ్యాలెన్స్ ఏదైనా ఉన్నట్లయితే అది ప్రొవిజనల్ లిస్ట్ మాత్రమే ఇవ్వడం బ్యాలెన్స్ ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జడ్జి గారు అది విన్న తర్వాత హోంగార్డుల్ని మెయిన్స్ ఎగ్జామినేషన్కి అలౌ చేశారా అని చెప్పి ఆయన అయితే అడగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి బోర్డు తరపున లాయర్ గారు ఏం చెప్పారంటే ఈ నోటిఫికేషన్ ప్రకారం మినిమం మార్కులు వచ్చిన వారికి, అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్స్ అన్నీ క్వాలిఫై అయిన వారికి ఈ క్వాలిఫై అయినటువంటి హోంగార్డ్స్ని అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్కి రాయడం కూడా జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే మినిమం మార్క్స్ వచ్చి ఫిజికల్ స్టాండర్డ్స్ అన్ని ఫాలో అయ్యి క్వాలిఫై అయ్యారో వాళ్ళని అయితే మెయిన్స్ ఎగ్జామ్స్ రాయించడం జరిగిందని చెప్పి ఈ బోర్డు తరపున లాయర్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు హోంగార్డ్ తరపున లాయర్ గారు ఏం చెప్పారంటే ఫిలిమ్స్లోనే స్పెషల్ కేటగిరీ కింద పరిగణించలేదు, అదేవిధంగా ఈవెంట్స్లో కూడా స్పెషల్ కేటగిరీ కింద పరిగణించలేదు. సో దానివల్ల ఈ హోంగార్డ్స్ అనేవారు క్వాలిఫై అవ్వలేకపోయారని చెప్పి ఆయనైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఫిలిమ్స్లో క్వాలిఫై కాకుండా ఈవెంట్స్లోనే అలౌ చేసి క్వాలిఫై అయ్యి వాళ్ళను కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్కి అలౌ చేయలేదని చెప్పి ఆయన అడగడం జరిగింది.
సో దీనికి సంబంధించి బోర్డు తరపున లాయర్ గారు ఏం చెప్పారంటే అవి ఆ విధంగా ఎలా చేస్తే అవి నోటిఫికేషన్కి విరుద్ధంగా ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రీసెంట్గా కొత్త జడ్జి గారు అపాయింట్ అవ్వడం వల్ల ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ 2 సెక్షన్లోనే పూర్తిగా ఆయన విన్ని ఈ యొక్క కేసు వివరాలన్నీ ఆయనకి క్లియర్గా చెప్పడం జరిగింది ఇరుపక్షాలు. అదేవిధంగా ఎక్కువ 50 నిమిషాల్లో కూడా కొత్త జడ్జి గారు కాబట్టి ఆ విషయాలన్నీ పాత విషయాలన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్గా మనం ఒకసారి చూసుకున్నట్లయితే హోంగార్డుల తరఫున లాయర్ గారు ఏం చెప్పారైతే హోంగార్డ్స్ని స్పెషల్ కేటగిరీ కింద పరిగణించబడి వాళ్ళకి సంబంధించినటువంటి 1167 పోస్టులు కూడా వాళ్ళకే భర్తీ చేయాలని చెప్పి హోంగార్డుల తరఫున లాయర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫిలిమ్స్లోని ఈవెంట్స్లోని మెయిన్స్ ఎగ్జామ్స్లో కూడా ఈ హోంగార్డ్స్ని స్పెషల్ కేటగిరీ కింద పరిగణించబడాలని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా ఈ హోంగార్డుల తరఫున లాయర్ గారు కన్వర్జేషన్ చేస్తే బోర్డు తరపున లాయర్ గారు చూసుకున్నట్లయితే బోర్డు తరపున లాయర్ గారు చెప్పడం జరిగింది, మేము నోటిఫికేషన్ రూల్స్ రెగ్యులారిటీ ప్రకారమే మేము ఈ నోటిఫికేషన్ ముందుకు తీసుకువెళ్తున్నామని, అది మేము నోటిఫికేషన్ కరెక్ట్గానే ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క వాదనలు అనేవి ఈరోజు హైకోర్టులో ఈ కేసు సంబంధించిన వాదనలు అనేవి ఈ విధంగా జరిగాయి. అవి విన్న తర్వాత జడ్జి గారు అయితే ఈ కేసుని 29 జూలై 2025 అయితే ఈ కేసుని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అంటే 29 జూలై 29 7 నెల అనమాట. జూలై నెలలోనే మంగళవారం నాడు అయితే ఈ కేసుని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు కూడా మ్యాక్సిమం వాదనలు అయితే జరిగితే సో చాలా వరకు వాదనలు అయితే కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఈ కేసు అనేది ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ 29 తారీఖుని బోర్డు తరపున ఏజీ గారు కూడా అటెండ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఆ రోజు ఆయన వాదనలు కూడా వినిపించిన తర్వాత జడ్జి గారికి ఒక క్లారిటీ అనేది బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ ఆ రోజు కూడా వాదనలు అన్న తర్వాత ఫర్దర్గా ఏమవుతుంది అనేది మనం అయితే వేసి చూడాల్సిందే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సంబంధించిన ఈ కేసు హోంగార్డ్ సంబంధించిన కేసు సంబంధించిన అప్డేట్స్ వచ్చి ఆల్మోస్ట్ ఈ కేసు అయితే చివరి దశకు వచ్చిందనే మనం ఎక్కువగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపైతే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ ప్రొపోజనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి మనం వెయిట్ చేసినట్లయితే ఎప్పుడైనా సరే రావచ్చు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఎవరి దగ్గర కూడా లేదు. సో ఎప్పుడు వస్తుంది అనేది మనం అయితే వెయిట్ చేయొచ్చు. ఒకవేళ ఈ మంత్ ఎండ్లో రావచ్చు, లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో రావచ్చు, ఎప్పుడైనా సరే రావచ్చు అనమాట. మనం అయితే దాన్ని చెప్పలేము అనమాట. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చి. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి ఏ అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.